అసలు మీరు ఆల్రెడీ ఫుల్‌గా చదువుకున్నారు. అంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా అవన్నీ పక్కకు పెట్టి సమాజ సేవ అని ఎప్పుడొచ్చారు? ఎందుకొచ్చారు? దానికి కారణం ఏంటి? చదువుకి సేవకి సంబంధం ఏం లేదమ్మా. హ్మ్. చదువుకోని వాడు సేవ చేస్తాడని ఎక్కడైనా రాసి పెట్టారా? కాదు. మోస్ట్‌లీ ఏంటి అంటే చదువుకున్న వాళ్ళందరూ సెటిల్ అవ్వడానికే చదువుకుంటారు. అదే అండ్ మనందరి దృష్టిలో చదివిన వాళ్ళందరూ స్థిరపడాలి, అలాగే స్థిరపడాలని ఎక్కడన్నా రాసుందా? చదువుకునేది అందుకే కదా సెటిల్ చదువు అవ్వడానికి. చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవవలయు అన్నారు. హ్మ్. వాట్ ఈస్ ద ట్రూ ఎడ్యుకేషన్? సో అంటే నా లివ్ ఎటర్నలీ, హ్మ్. లివ్ పీస్ఫుల్లీ, హ్మ్. లివ్ హ్యాపీలీ. హ్మ్. సో మీరు చదువుకున్న వాళ్ళు హ్యాపీ లైఫ్ నడుస్తోంది ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. లేదు. హ్మ్. సంపాదించిన వాళ్ళు బాగా బతుకుతున్నారనే గ్యారంటీ ఉందా? లేదు. లేదు. కానీ సేవలో అయితే తప్పక హ్యాపీనెస్ ఉంది అని నమ్మానమ్మా. హ్మ్. దట్ ఈస్ ద స్పిరిట్ బిహైండ్ సర్వింగ్ ద డిజర్వింగ్ ఇన్ ద కంట్రీ. హ్మ్. సో చదువుకి దీనికి సంబంధం లేదు. ఆ చదువు సేవ చేయడానికి కావాల్సిన ఇంకా జిజ్ఞాస పెంచింది. హ్మ్. నేను చదువుకున్న చదువు నేను ఇంకా ఎన్ని విధాలుగా చేయొచ్చు సేవ అని నేర్పింది. హ్మ్. ఆ చదువుకున్న చదువు ఏ విధంగా నన్ను నేను ఈ దేశానికి అర్పితం చేయాలని తెలుసుకుని తెలిపింపజేసింది.